అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు అంతమంది ఉండగా ఒకే ఒక్క అతను సర్వైవ్ అయ్యాడు. ఒకే ఒక్క అతను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఒక్క ప్రాణం విలువేంటో ఇప్పుడు మనకు తెలుస్తుంది. అవునా? ఆ ఒక్క ప్రాణం గురించి చూడండి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు. ప్రాణం అంటే దానికి వాల్యూ ఇవ్వండి. అసలు వాల్యూ ఇవ్వకుండా ఎవరు పడితే వాళ్ళు, ఎవరు ఒక అమ్మాయి వదిలేసిందని ఎవడో ఒక అతను ఒకడు సూసైడ్ చేసుకుంటాడు. ఇక్కడ ఇన్ని అప్పులు ఉన్నాయని ఇక్కడ సూసైడ్ చేసుకుంటాడు. అసలు ఏంటి ప్రపంచం ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు లైఫ్కి కొంచెం వాల్యూ ఇవ్వండి. అసలు లైఫ్ అంటే ఏంటో ఈ సిచ్యువేషన్స్ లోనే తెలుస్తుంది మనకి. ఇటువంటి ఫేస్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి లైఫ్ అంటే ఏంటో, లైఫ్ వాల్యూ అంటే ఏంటో. లిటరల్లీ ఎనీవే సో సాడ్. అసలు 242 మెంబర్స్, అందులో మెడికో స్టూడెంట్స్ కూడా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఎంతో మంది. చాలా బాధాకరమైన విషయం. మనకి ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చెయ్యరు. అసలు వాళ్ళ లైఫ్ లో సడన్ గా ఏదో జరిగిపోతుంది అంతే. ఇది జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతాయి అన్ని. లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్ అసలు చెప్తాను కదా, అన్ప్రెడిక్టబుల్. మెడికో స్టూడెంట్స్ కూర్చుని భోజనం చేస్తుంటే వాళ్ళ మీద వచ్చి ఫ్లైట్ పడ్డం ఏంటి? అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుంటే అసలు టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ క్రాష్ అవ్వడం ఏంటి? చెప్తున్నా కదా, లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. లైఫ్కి కొంచెం వాల్యూ ఇవ్వండి.